సంవత్సరం అజ్ఞాతవాసం. ఎంతటి అవమానం అండి, ఎంత నష్టమో, ఎంత కష్టమో, ఎంత అవమానం. వాళ్ళు ఎక్కడికైతే అక్కడ చంపడానికి రెడీగా ఉందంట. వాళ్ళు నువ్వు బతికుండడానికి వీల్లేదని చెప్పారు. అన్ని కష్టాలకు నష్టాలు పెట్టారు. ఆ పంచపాండవులు ఆ ద్రౌపది జీవించినట్టే మనం జీవించాలి. ఆ మహాభారతమే మన పిరమిడ్ రాయడం. నాకు నష్టం వద్దు, కష్టం వద్దు, నాకు అవమానం వద్దని తిట్టుకున్నారు. వాళ్ళకి పిరమిడ్ సొసైటీలో స్థానం లేదు. అడుగుతూ జంతువులు హాయిగా జీవిస్తాం, మనకేం పోయి కాదు. ఆ మేక ఆ బద్ది తగ్గించి మనం ఎందుకు నేర్చుకోవాలి? ఆ బద్ది జీవిస్తాం కదా, మనం బద్దిలా జీవించలేమా? రామచంద్ర ఆ కాకిలా జీవించలేమా? ఆ పిట్టలా జీవించలేమా? అడుగుతూ జంతువులు జీవించడం కోసమే పిరమిడ్ మాస్టర్ ఉన్నాడు. అప్పుడే వాళ్ళని నేను మాస్టర్ అంటాను. ఎవడు ఎన్ని కష్టాలు అనుభవిస్తాడో, ఎవడు ఎన్ని నష్టాలు అనుభవిస్తాడో వాడంత గొప్ప పిరమిడ్ మాస్టరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని అవమానం వచ్చినా నువ్వు ఆత్మహత్య చేసుకోకూడదు, ఇంకోటి తప్పకూడదు. అంతే. ఎన్ని కష్టాలైనా అనుభవించు, ఎన్ని నష్టాలైనా అనుభవించు, ఎన్ని అవమానం అనుభవించు. నువ్వు పిరమిడ్ మాస్టర్ కావాలంటే, నీకు ఎంకరేజ్మెంట్ కావాలంటే 5 కండిషన్స్. కష్టాన్ని స్వీకరించాలి, నష్టాన్ని స్వీకరించాలి, అవమానం స్వీకరించాలి, ఆత్మహత్య చేసుకోకూడదు, మర్డర్ చేయకూడదు. మర్డర్ చేయాలనిపిస్తుంది అందరినీ, ఎందుకంటే కానీ మర్డర్ చేయకూడదు. ఏ నష్టము లేదు, ఏ కష్టము లేదు, ఏ అవమానం స్థితి నువ్వు చేరుకుంటావు. ఆ చేరుకునే లోపల నష్టాలన్నీ అనుభవించు, కష్టాలన్నీ అనుభవించు, అవమానాన్ని అనుభవించు. చీమ కుట్టని, పాము కరవని, చచ్చిపోదాం. సోపాటు చచ్చిపోతే ఏమవుతుంది? చావలేని స్థితికి చెప్తాం మనం. అక్కడ ఒక స్థితి ఉంది. చచ్చినా మనం చావము. ఇంకేముంది కష్టం అక్కడ? చావకపోతే కష్టమేముంది, నష్టమేముంది? చచ్చిపోతే కష్టం ఉంది, నష్టం ఉంది. మేము చావము కదా. మామూలుగా అందరూ చావు లేని స్థితిని చచ్చిపోయిన తర్వాత చేరుకుంటాడు. కానీ నీకు ఆత్మజ్ఞానం ఉంటే, ఎంటర్టైన్మెంట్ ఉంటే చచ్చిపోకముందే నువ్వు సాధిస్తావు దాన్ని. అది ఎంటర్టైన్మెంట్ అంటే. నీ శరీరం చచ్చిపోకముందే నువ్వు చచ్చిపోవాలి. నేను అనేది అక్కడ ఉండకూడదు, నేను ఒకటే ఉండాలి. నేను ఉంటూ నేను తిరుగుతూ ఉండడమే ఎంటర్టైన్మెంట్. నేను తిరుగుతూ ఉంటుంది, నేను ఉండదు అక్కడ. నేను అనేది చచ్చిపోయింది. బతుకున్న నేనికి కష్టం ఉంది, నష్టం ఉంది, అవమానం. చచ్చిపోయిన నేనికి కష్టమేముంది, నష్టమేముంది, అవమానం ఏముంది? ఇక్కడ వచ్చి చచ్చిపోయిన వాళ్ళందరికీ నాకు నమస్కారం. నేనే లేదు ఇక్కడ. నేను లేదు ఉన్నాయి. ఓన్లీ బాడీస్ ఆర్ దేర్. నేను లేని మేనే ఎంటర్టైన్మెంట్ అంటే. నేను 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 నాకు అవమానం జరిగింది, నాకు కష్టపెట్టారు, నాకు నష్టం జరిగిందంటే నాయన ఇంకా 10 మంది ఎత్తుతాం గ్యారంటీ. నేను అనేది మాయమైపోతే, ఒక మేలు దాన్ని మనం తిరిగితే అది ఎంటర్టైన్మెంట్ అంటే. పిరమిడ్ స్పిరిచువల్స్లో ఏమంటుంది? అది ఎంటర్టైన్మెంట్ కోసమే ఉంది. నీ నష్టాన్ని, నీ కష్టాన్ని, నీ అవమానాన్ని నేను కోరుకుంటున్నాను, గుర్తుంచుకోండి. అంటే నీ ఆత్మజ్ఞానాన్ని నేను కోరుకుంటున్నాను అర్థం. నాదేది ఎవడెవడే వస్తాడు వాళ్ళకి నష్టాలే, కష్టాలే, అవమానాలే గుర్తుంచుకోండి. ఎన్నో జనులు సుఖాలు కోరుకున్నారు, ఎన్నో జనులు లాభాలనే కోరుకున్నారు. ఈ జన్మ వరకు నష్టమో, కష్టమో, అవమానం గుర్తుంచుకోండి. ఫైనల్ జన్మ లాభాలే కావాలనుకుంటే, సుఖాలే కావాలనుకుంటే ఎన్నో జన్మలు ఎత్తుతారు. కానీ నష్టాలు, కష్టాలు, అవమానం స్వీకరిస్తే ఈ జన్మ ఆనందం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చెప్పకూడదు.